హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాం మనము. మరి ముందుగా చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో జాబ్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఉంటాయండి. 10th వాళ్ళు కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగం చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వివరాలు కూడా మనము చూసేద్దాము. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తాను, ఓకేనా? ముందుగా చూసినట్లయితే ఆర్టీసీలో మనకి కార్గో ఏజెంట్కు దరఖాస్తులు చేసుకోండి అంటూ అప్డేట్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో సేవలకు ఆథరైజ్డ్ పార్సెల్ బుకింగ్ ఏజెంట్ పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు బుధవారం తెలిపారు. మచిలీపట్నం పరిసర గ్రామాల్లో ఎక్కడైనా పార్సెల్ బుకింగ్ ఏజెంట్గా పనిచేయవచ్చు. బుకింగ్ ఏజెంట్లకు 15% కమిషన్ ఇస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మొదలైన ప్రాంతాలకు కూడా డెలివరీ ఇస్తామని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కార్పొరేషన్ ప్రాంతాల్లో 5,000, మున్సిపాలిటీలో 2,500, మండలాల్లో 1,000 రూపాయలు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆర్టీసీ కార్గో సేవలు అనేది చాలా బూమ్ ఉందండి. చాలా అంటే చాలా ప్రాఫిట్స్లో ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే ఆర్టీసీ కార్గోనేనండి, ఓకేనా? చాలా చీప్గా, ఓకే, చాలా క్విక్గా దీని యొక్క డెలివరీస్ అయితే ఉంటాయి. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఏజెంట్గా జాయిన్ అవ్వడము, ఓకేనా? జాయిన్ అవుతే మనకేమైనా అమౌంట్ వస్తుందా అంటే చాలా చాలా అమౌంట్ అయితే వచ్చే అవకాశము ఉంటుందండి, ఓకేనా? మనకి ఎంత శాతం ఇస్తారు? 15% కమిషన్. మొత్తం వచ్చినటువంటి ఇన్కంలో 15% కమిషన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అదే అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అక్కడ అమౌంట్ వస్తుంది, చాలా వరకు వస్తుంది. ఎందుకంటే ఆర్టీసీనే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది కూడా. ఎందుకంటే చాలా చీపు, అక్యురేట్గా మన యొక్క కొరియర్స్ అనేవి వెళ్తాయి కాబట్టి మంచి అవకాశం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మేము అప్లై చేసుకుంటాం అనుకునే వారైతే మీరేం చేస్తారంటే ఇక ఎక్కడండి ఈ యొక్క ప్రజెంట్ అయితే మచిలీపట్నం డిపో మేనేజర్ని అయితే మీరు కలవాల్సి ఉంటుంది ముందుగా వెళ్ళి. దాని యొక్క ప్రొసీజర్ అంతా కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది, ఓకేనా? ఆర్టీసీ కార్గో ఏజెంట్ ఉద్యోగాలు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఫ్రెండ్స్, కనీసం వారికైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగులకు జూన్ కల్లా ప్రొబేషన్ డిక్లేర్. జూలై నుంచి పెరిగిన వేతనాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లేర్ చేసి జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి గారు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఇందులో మాట్లాడడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా? డిక్లరేషన్ పైన స్పందించారు అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారండి. సచివాలయ ఉద్యోగులకు జూన్ కల్లా ప్రొబేషన్ డిక్లేర్. ఎవరైతే 2 years కంప్లీట్ చేసుకుని ఉన్నారో, డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయి ఉన్నారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రొబేషన్ డిక్లేర్ చేసి ఆ పే స్కేల్ అన్నీ కూడా పెంచబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ఫలితాలు ఎప్పుడు? గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ఫలితాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. APPSC నుంచి 3 నెలల్లో ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు ఆదేశించిన APPSC చురుకుగా చర్యలు తీసుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ అనుసరించి ప్రిలిమ్స్ 2019 మేలో, ప్రధాన పరీక్షలు 2020 డిసెంబర్లో నిర్వహించారు. 2021 ఏప్రిల్లో ఫలితాలను ప్రకటించారు. డిజిటల్ మూల్యాంకనం ద్వారా తమకు అన్యాయం జరిగిందని, పాత విధానం ద్వారా మూల్యాంకనం చేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వుల్లో జవాబు పత్రాలను 3 నెలల్లో అయితే వీటిని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ కూడా చేతితో దిద్దాలి, 3 నెలల్లో చేతితో దిద్దాలని, సాధ్యమైనంత త్వరగా ఎంపిక ప్రక్రియను ముగించాలని ఆదేశించిన అయితే ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన చెందుతున్నట్లుగా మనకైతే
తెలుస్తుంది. సో మరి ఎప్పుడు వెలువరిస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. సో చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. ముఖ్యంగా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ మరియు ఎడ్జే ట్యూటోరియల్ తరపున మరి టెట్ మోడల్ పేపర్స్ అయితే రూపొందించామండి. చాలా ప్రొఫెషనల్స్ చేత సో వీటిని రూపొందించాము. ముఖ్యంగా అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత టాప్ 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అండి. కేవలం 200 రూపాయలకే అండి. వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఎంత చదివామన్న దానికంటే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. నెక్స్ట్, ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్సు కేవలం 500 రూపాయలకే మీకు అందజేస్తున్నామండి. తెలంగాణ వారు ఎడ్జే ట్యూటోరియల్ యాప్, ఏపీ వారు ఆర్కే ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మనకు అన్నీ కూడా ఉంటాయండి. సో కేవలము 500 రూపీస్కి అయితే అందజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ టెట్ పేపర్స్ అయితే అందరు తీసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం ఇది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రీగా మోడల్ పేపర్ అయితే అందజేస్తామండి. సో దానిని డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క క్వాలిటీ చూడండి. చూసిన తర్వాత